వల్లభనేని వంశీ ఆరోగ్యంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. శ్వాసకోశ సమస్య కారణంగా వంశీని ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, మనిషి ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వ వైఖరిని హర్షించారన్న పేర్ని నాని, నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం టీడీపీ హయాంలో జరిగిందన్నారు. వంశీ టీడీపీలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం బాబుకి సమగా అనిపించిందన్న నాని, పార్టీ మారేసరికి ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. చేసిరా వీళ్ళందరూ చేతులు రాకపోతే పోయే కాలం డాక్టర్కి ఉజివీడు కోర్టు వారు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం వంశీ గారిని కంకిపాడు పోలీస్ స్టేషన్ కి హనుమాన్ జంక్షన్ లో ఉన్నటువంటి కేసు రీత్యా కస్టోడియల్ విచారణ కోసం కంకిపాడు తీసుకొచ్చారని చెప్పి అందరికి తెలిసిన విషయం. రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చారని టీవీలో చూసి, టీవీలో అన్నింటిలో కూడా వంశీకి అస్వస్థతగా ఉంది, కంకిపాడు హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు పోలీస్ స్టేషన్ అని చెప్పి టీవీలో వస్తుంది. అందరం పరిగెత్తుకుని వచ్చాం. డాక్టర్లను అడిగితే వైద్యం చేస్తున్నామండి, ప్రస్తుతానికి ఆక్సిజన్ అవన్నీ ఏర్పాటు చేశాం, కొద్దిగా స్టేబుల్ అవుతుంది, సీరియస్ అయితే మేమే రిఫర్ చేస్తాం కదండి. అంటే వామిటింగ్ కూడా అయింది పోలీస్ స్టేషన్ లోనే. వామిటింగ్ ఎందుకు అయి ఉంటుంది, వామిటింగ్ ఎందుకు అయింది, రకరకాల కారణం ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేను చెప్పలేను కదండి. టెస్టులు చేయాలి, చూస్తున్నాం అన్ని రకరకాల కారణాలు ఉంటాయి. ఏదన్నా నేను పొద్దున్న కల్లా ఇన్వెస్టిగేషన్ చేసి కానీ చెప్పలేము. ప్రస్తుతానికైతే ఆక్సిజన్ అయి పెట్టి ఇంజక్షన్స్ అన్ని చేశాను, సెలైన్ పెట్టాను అని చెప్పారు. ప్రస్తుతానికైతే స్టేబుల్ గా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. వంశీని కూడా దూరం నుంచి చూస్తే, కిటికీలో చూస్తే ఆక్సిజన్ అన్ని పెట్టి ఉన్నాయి, సెలైన్ వెళ్తుంది. బాగుండాలని కోరుకుని, అట్లాగే ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని కూడా కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి. కానీ మనిషిని తుదముట్టిచ్చేయడానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదామని గనక, పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే, ఇంతకన్నా మీ ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం, మీరే దిగజారుతున్నారు అనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి. కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, తప్పుడు కేసులు కొత్తగా తయారు చేసి వాళ్ళు ఇంట్లో గబాలను అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పుడప్పుడు అన్ని తెచ్చి ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు, మనం ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు సృష్టించి కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఆరోగ్యం బాగోనప్పుడు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో బాగోపోయినా కూడా బాగుందని రాయించడం, కస్టోడియల్ విచారణ పేరుతో ఈ రకంగా ఇట్లా చేయటం. కస్టోడియల్ విచారణ 2000 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేశాడంట. అప్పుడేమో సమ్మగా ఉంది చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి. ఇప్పుడేమో దాని మీద పగలు తీసేయాలన్నారు. ఇట్లాంటివన్నీ తప్పుడు కేసులతో విచారణ చేసి ప్రజలు హర్షించరు. ప్రజలు మంచిగా పరిపాలించండి రా బాబా అంటే వేసిన ఓటు ఎంతమంది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టడం, నడవలేకుండా చేయటం.